మధ్యలో ఉండి స్కూల్కి వెళ్ళే దారి కూడా లేదు. సరే స్కూల్కి జాయిన్ అవ్వడానికి వెళ్తే ఆ స్కూల్ వచ్చి చెట్టు కింద ఉన్నాడు. క్లాస్ రూమ్ కూడా లేదు, టాయిలెట్ లేదు. పిల్లలు వచ్చి ఒకళ్ళిద్దరు పిల్లలు. ఎన్రోల్మెంట్ 22 ఎన్రోల్మెంట్ అంతేనా? ఈ మేము 22 మంది యూడేస్లో కనబడుతున్నారు. 2-3 పిల్లలే రోజుకు వస్తున్నారు. ఇంకా అమ్మాయి భయపడిపోయింది. కొత్తగా జాబ్ వచ్చింది, ఇదేంటి గవర్నమెంట్ జాబ్ వచ్చింది సంతోషపడుతుంటే రోడ్డు లేదు, స్కూల్ లేదు, టాయిలెట్స్ లేదు, పిల్లలు లేరు, ఏం చేయాలని చెప్పి భయపడిపోయి బయటకు వచ్చేసి ఒక 1 మంత్ పాటు ఇక రికమెండేషన్ మొదలుపెట్టింది. డెప్యుటేషన్ కోసం నేను అక్కడికి వెళ్ళలేను, నేను ఆడపిల్లని వెళ్ళాలని చెప్పి డెప్యుటేషన్ కావాలని చెప్పి ఎక్కడెక్కడో తిరిగింది. 1 మంత్ కొత్తగా డిఎస్సీలు వచ్చావు, కొత్తగా వచ్చిన డెప్యుటేషన్ ఇప్పుడు ఏమో మీకు మేము డెప్యుటేషన్ ఇవ్వమంటే దానికి కుంగిపోతారు చాలా జనరల్గా ఎవరైనా సరే కుంగిపోతారు. ఆ అమ్మాయి దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ ఊరు ఆ ప్రాంతం ఏదో ఎస్టీ కాలనీ అంతా తిరిగి 6 months లోపు 44 ఎన్రోల్మెంట్ చేసింది. పేరెంట్స్ అందరినీ మోటివేట్ చేసి 44 ఎన్రోల్మెంట్ చేస్తే ఆ స్కూల్కి అన్నమయ్య డిఓ గారు, ఏపీసీ గారు అప్పుడు ఆ స్కూల్కి క్లాస్ రూమ్ బిల్డింగ్ స్టార్ట్ చేయడము, అది కన్స్ట్రక్షన్లో ఉండటము, ఫైనల్ స్టేజ్లో ఉండటం. ఇదంతా ఏంటంటే అమ్మాయికి ఉద్యోగం వచ్చిన భయం, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న పరిస్థితులు, పిల్లలు లేరు, ఎవరు మాట్లాడరు, నేను చేయలేను అని వదిలేయకుండా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎందుకు చేయలేము, మనకు ఉద్యోగం వచ్చింది, మనం చేయొచ్చు కదా అని ఒక మోటివేషన్తో వెళ్ళి 44 మంది పిల్లలు తీసుకొచ్చింది. ఈ స్టోరీని ఇదంతా కూడా నేను ఇప్పుడు మీకు ఎలా చెప్పానో అట్లాగే నేను డిఓస్ కాన్ఫరెన్స్లో మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మినిస్టర్ గారు కూడా ఆ డీటెయిల్స్ వెంటనే నన్ను 5 నిమిషాలు నన్ను డీటెయిల్స్ ఇమ్మంటే ఎంఈఓ గారికి ఫోన్ చేసి ఇచ్చాను, డీటెయిల్స్ ఇచ్చాను. అదే మినిస్టర్ గారి దగ్గర అమ్మాయికి కబురన్నా వస్తుంది, లేకపోతే సంథింగ్ ఏదైనా ఇది రావచ్చు అక్కడికి. అంటే నేను అలాగే మనం స్పోర్ట్గా మన దగ్గర పిల్లలు రాకపోతే ఎందుకు రాదు, మనం చెబితే వస్తారు. ఇప్పుడు ఇద్దరు ఉండి 22 ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్ని 44 మంది పిల్లలు రోజు వచ్చేటట్టుగా చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అలాగే అందరు టీచర్స్లో కూడా దాంట్లో మన దగ్గర ఉన్న టీచర్స్ దాదాపు అందరు టీచర్స్లో ఇలా ఉంటే కనుక మన స్కూల్స్లో ఎడ్యుకేషన్ కానీ ఎన్రోల్మెంట్ కానీ చాలా చక్కగా ఉంటుంది. మనం దాని ప్రకారం చేసుకోవాలి. తర్వాత మన గత సంవత్సరంలో చూసుకుంటే